ఇవాళ నేనైతే చేశాను పాకుండలో. అండి నేను ఈ రోజు పాకుండలు చేద్దామని ఫిక్స్ అయ్యాను. అయితే రేషన్ బియ్యం తీసుకున్నాను. ఒక 1 కేజీ బియ్యానికి ఒక 4-5 గంటలు నానేసుకోవాలి. నానేసుకున్న తర్వాత దాంట్లో బాగా పిసికి కడిగి ఇక వాడేసుకోవాలి. వాడేసుకున్న వాటిని పిండి పట్టుకోవాలి. ఇప్పుడు పాకుండలు చేసుకోవడానికి గాను బియ్యాన్ని మొత్తం రోట్లో వేసి మెత్తగా పిండి కొట్టేస్తానండి. తర్వాత జల్లిచ్చేసి శుభ్రంగా పాకుండలు చేస్తారు. మంచి న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నామండి అంతనా. బియ్యాన్ని దంచుకుంటున్నాం కదండి, దాన్ని పిండి జల్లించుకోవాలన్నమాట. జల్లించుకుంటే ఇంకా మొరుగు వస్తుంది కదండి, ఆ మొరాన్ని మళ్ళీ దంచుకోవాలా. ముందుగా ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు వేపుకుందాం అండి. బెల్లం వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోవాలి. అందులో కొన్ని నీళ్ళు అయినా గ్లాస్ అది అయ్యి చెప్తే చాలు. ఇంకా కొంచెం ఎలాస్టిక్ పొడి వేసుకున్నాం కదండి. ఏదైతే ఉందిలే, సువాసన వస్తే చాలు మనకి కమ్మట వాసన కావాలి అంతే. ఇంకా పాకం ఇలా చూసుకోవాలి మనం. ఇలా చూసుకున్న తర్వాత ఇలాగా మరీ ముదురు పొట్టు అయితే చింతపాకులు పగిలిపోతాయి. జెల్ టైపు ఇలాగ అంతే. అవును, జెల్ టైపు వేసానన్నా. వేసి కొరక ముక్కలు వేసి జిమ్ము అది అలా కొంచెం కొంచెం వేయాలి. అది కొంచెం అలా పలచకుండా ఆపేసుకోవాలి. ఇలాగ ఆపేసుకుంటే ఇది తీసిపోద్ది. ఇది తీసిపోద్దా? ఇలా దింపేసుకొని ఇది ఒక పళ్ళులోకి తీసేసుకుంటున్నాం అండి. ఎందుకంటే దీంట్లో ఉంటే బేస్ చల్లారదు. పైన కొంచెం నూనె ఇలాగ వేసుకుంటానండి, కొంచెం ఆరిపోదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాగ నువ్వులు ఇలాగ అద్దుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు చుట్టుకొని ఇలాగ అనుకోని ఇందులో వేసేయడమే. మరిగిపోయింది అంతే, డైరెక్ట్గా వేసేసుకోవడమే. అలాగే వేసుకుంటే అలా తక్కువ వేపుకోవాలి, అలా ఇడిపోతాయి. ఈ రంగు వచ్చేదాకా వేయితే సరిపోతుంది. మళ్ళీ బాగా ఎర్రగా అయితే బాగోవు. ఇలా వేపుకుంటే గల సమానంగా బ్రౌన్ రంగు వచ్చేదాకా తొందరగానే వేగిపోతే జాగ్రత్తగా ఇలా మామూలుగా మనం ఇవాళ నేనైతే చేశాను పాకుండలో. అబ్బా అమ్మదానం, అందులో కొబ్బరి మొక్క తగులుతుంది. నేతిలో వేయించిన కొబ్బరి మొక్క అబ్బాబా మామూలుగా జీడిపప్పును కూడా మించిపోయిందండి బాబా. వచ్చింది చెప్పండి. బెల్ల కొట్టడం మాత్రం బెల్ల బెల్ల కొట్టండి.